నమస్కారం, మీరు చూస్తున్నారు Q99 న్యూస్. నిజం వైపు నిబద్ధతతో. యాక్ట్ 35/2001 అని, అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్ 94/2011లో ఇక్కడ ది జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో కొత్తవలస మండలంలో ఈ యొక్క 165 ఏదైతే ఉందో ఇక్కడ పట్టాలు ఇష్యూ చేసినట్లు కొంతమంది చెప్తున్నారు. అసలు ఆ సంవత్సరంలో కానీ ఇప్పటి వరకు కానీ ఈ జర్నలిస్ట్ కాలనీలో ఎంతమందికి పట్టాలు ప్రభుత్వం ఇష్యూ చేసింది, ఎవరెవరికి ఎంత విస్తీర్ణం ఇచ్చింది అనేది పూర్తిగా తెలిస్తే ముఖ్యంగా ఈ జర్నలిస్టు కోణంలో ఉన్నటువంటి అవకతవకలన్నీ కూడా బయటికి అవకాశం వచ్చే ఉంది. ఈ యొక్క అవకతవకల్లో కొత్తవలస మండలంలో బడాబాబులు కూడా ఉన్నారని మనకు పూర్తిగా ఆదేశాలు రావడంతో మనం ఇక్కడికి వచ్చి ఈ వీడియో తీసే ప్రయత్నం Q99 న్యూస్ చేస్తుంది. సర్వే నెంబర్లో ఆ రోజు అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కూడా ఆ రోజు ఉన్నటువంటి జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంత భూమి కేటాయించారు, ఈ రోజు అక్కడ ఎంత భూమి ఉంది అనే నిజ నిర్ధారణ చేసే బాధ్యత ముఖ్యంగా కొత్తవలస మండల రెవెన్యూ అధికారులపై ఉంది. సో దీనిని దాటవేస్తే ఇది కంపల్సరిగా మనం ఆక్రమదారులకు, ముఖ్యంగా భూ కబ్జాదారులకు ఈ ప్రభుత్వం అలాగే రెవెన్యూ యంత్రాంగం అండగా ఉందని మనం భావించవచ్చా? లేకపోతే నిజంగా ఈ వీడియో చూసిన వెంటనే రెవెన్యూ యంత్రాంగం అలాగే ప్రభుత్వ యంత్రాంగం దీని మీద స్పందించి వెంటనే విచారణకు ఆదేశిస్తుందా మనం వేచి చూడాలి. నేను మీ Q99 శ్రీనివాస్. ఈరోజు విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండలంలో జరుగుతున్నటువంటి భూ కబ్జా ప్లేస్లో మనం ఉన్నాం. ఇది జర్నలిస్టులకు కేటాయించినటువంటి 165 సర్వే నెంబర్. ముఖ్యంగా ఇందులో ఎంతమందికి ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది, దాంట్లో ఎంతమంది నివాసం ఉంటున్నారు, ఓకే వాళ్ళకు కొంతమంది విలేకరులుగా ఉన్నప్పటికీ వాళ్ళు జరగక ఎంతమందికి అమ్ముకున్నారో ఇక్కడైతే తెలియని పరిస్థితి. సో దీనిని ఆసరాగా చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కబ్జాదారులు కొంతమందికి అమ్మే ప్రయత్నం కూడా చేశారని మనకి సమాచారం రావడంతో మనకి ఇక్కడికి వచ్చాం. పూర్తిగా చూడొచ్చు, ఇక్కడ టీటీ కళ్యాణ మండపాన్ని కూడా ప్రభుత్వం కేటాయించింది. ఆనుకొని ఉన్నటువంటి ఈ కాలనీని పూర్తిగా కబ్జాదారులకు అడ్డగా మారిందని మనకు పూర్తిగా సమాచారం వచ్చింది. సో ఇలాంటి విలువైన భూమిని కాజేయడానికి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆక్రమణదారులు పూనుకొని అసలు ఉన్న పట్టాలన్నీ, సృష్టించిన పట్టాలన్నీ, ముఖ్యంగా ఈ పట్టాలని తేల్చాల్సిన బాధ్యత సంబంధిత కొత్తవలస రెవెన్యూ అధికారులకు కూడా ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో దానిని ఆనుకొని ఉన్నటువంటి ఇంకో సర్వే నెంబర్ సంబంధిత BROకి మనం కాల్ చేస్తే స్పాట్లోనే సర్వే నెంబర్ మనకు పూర్తిగా తెలియనప్పటికీ దానికి ఆనుకొని ఉండే ఒకసారి రండి, పూర్తిగా దానికి ఆనుకొని ఉన్నటువంటి ఇంకో తోటని పూర్తిగా కబ్జా చేసి చూడండి. ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ నుండి చివరి వరకు కూడా మొత్తంగా ఎవరైతే కబ్జాదారులు ఆక్యుపై చేశారో ఈ రోజు వరకు రెవెన్యూ వరకు తెలియని పరిస్థితి. ఇంకో విషయం మనం చెప్పుకుంటే ఇది ఈ యొక్క కిందికి చూపించండి ఒకసారి, దీనిని తోటను సగం తవ్వేసి ఇక్కడ ఇల్లును ఏర్పాటు చేసుకున్న పరిస్థితి అయితే మనకు తెలియజేస్తుంది. ముఖ్యంగా ఈ 165లో జర్నలిస్టుకు ఇచ్చినటువంటి సెంట్ ఇచ్చారా, 2 సెంట్లు ఇచ్చారా, 3 సెంట్లు ఇచ్చారా అన్న పరిస్థితి అయితే ఎవరికి తెలియని పరిస్థితి. అందువల్ల ఎవరికి దొరికింది వాళ్ళే ఇక్కడ తీసుకుంటున్నారని పూర్తిగా సమాచారం రావడంతో మనకి దీంట్లోకి వచ్చాం. దీని మీద కొత్తవలస రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా విచారణ జరిపించి ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మీడియా ముఖ్యంగా కోరుకుంటున్నాను. నేను మీ శ్రీనివాస్.